1960-70లలో భారత్ న్యూక్లియర్ టెస్టులు చేయబోతుందని ఒక సమాచారం అందంగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ నాయకుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఏమంటాడంటే, భారతదేశం అణుపరీక్షలు చేస్తే అణ్వాయుధాలను కలిగి ఉంటే మేము కూడా తప్పకుండా ప్రయోగాలు చేస్తాం, ఎన్ని ఆర్థిక కష్టాలున్నా పేదరికం విలయ తాండవం చేసినా తప్పకుండా అణుబాంబులు తయారు చేస్తాం, సొంత టెక్నాలజీతోటి అణుబాంబులు తయారు చేసుకుంటామని చెప్పుకుంటాం. జర్నలిస్ట్ అడిగుండే, ఈ పేదరికం ఇంత ఉంది, ప్రజలకు తిండి పెట్టడమే కష్టం, ఫస్ట్ అగ్రికల్చర్ని బాగు చేయండి, ఇండస్ట్రీస్ని బాగు చేయండి, ఉద్యోగ అవకాశాలను పెంచండి, ఇవన్నీ కల్పిస్తే కనీసం 3 పూటలు తిండన తింటారు, తర్వాత యుద్ధాలు ఆయుధాలని అప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయండి అని అంటే, జుల్ఫికర్ అలీ భుట్టో ఏమన్నాడంటే, ఐఎమ్ కోటింగ్, వీ విల్ ఈట్ గ్రాస్ ఈవెన్ గో హంగ్రీ బట్ వీ విల్ గెట్ అవర్ ఓన్ ఆటం బాంబ్. సో గాళ్ళ కత్తులు దూసి ఏ రోజు భారతదేశం ఇన్స్టిగేట్ చేయలేదు, పాకిస్తాన్పై ఏ రోజు ఇన్స్టిగేట్ చేసి యుద్ధానికి పోలేదు. 1948లోనైనా 1965లోనైనా 1971 1999 రీసెంట్గా జరిగిన 2016 ఉరీ ఘటన, 2019 పుల్వామా, 2025 పహల్గామ్ ఘటనలు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిన ఉగ్రవాదుల ద్వారానో లేకపోతే డైరెక్ట్గా పాకిస్తాన్ మిలిటరీ ద్వారానో ఇన్స్టిగేట్ చేసి భారత భూభాగంలోకి వచ్చే ప్రయత్నాలు చేసారు తప్పితే ఏ రోజు భారతదేశ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని పాకిస్తాన్ మీదకి పోలేదు, పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. ఈరోజు వాళ్ళ విధి విధానాల వల్ల, వాళ్ళ పాలసీల వల్ల నాయకులు, రాజకీయ నాయకులైనా మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళనైనా ఈరోజు దేశం ముప్పు తిప్పలు పడుతుంది. ప్రజలు పేదరికం అనుభవిస్తుర్రు, ఆకలి కేకలతోటి సస్తుర్రు. సుమారు 30% మంది ప్రజలు బిలో పావర్టీ లైన్ కింద బతుకుతుర్రు అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. సుమారు 7 కోట్ల మంది ప్రజలు. సో ఒకసారి వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుర్రు కాబట్టే ఈరోజు పాకిస్తాన్ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్ను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం, కోరలు చాస్తున్న పేదరికం, పాకిస్తాన్లో ప్రమాదకర స్థాయికి చేరిన పేదరికం గడిచిన 6 ఏళ్లలో 21.8% నుంచి 28.9% పెరిగిన వైనం, పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఎక్కువ ప్రభావం, అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాలే ప్రధాన కారణాలు, వృద్ధి ఫలాలు సంపన్నులకే, పేదలకు తప్పని కష్టాలు. సో పాకిస్తాన్ ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది, ఈ స్టాట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ను పేదరికం చుట్టుముడుతుంది. గడిచిన 6 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోను కావడం, నిరుపేదల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. వరుస ఆర్థిక సంక్షోభాలు, అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన వృద్ధి రేటు వంటి కారణాలతో కుటుంబ ఆదాయాలు గణనీయంగా క్షీణించాయి. ఫలితంగా దేశ జనాభాలో దాదాపు 29% మంది పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్నారని ఒక తాజా నివేదిక వెల్లడించింది. 2018-19లో 21.8%గా ఉన్న పేదరికం 2024-25 నాటికి 28.9%కి చేరింది. అంటే కేవలం 6 ఏళ్లలోనే పేదరికం 7% పెరిగింది. చూడండి, పావర్టీ ఒక్క 6 ఇయర్స్లో 7% పెరిగిందంటే వాళ్ళ ఎకనామిక్ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎట్లా ఉంది ఒకసారి ఆలోచించండి. హౌస్ హోల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్ సర్వే, అలాగే పాకిస్తాన్ సోషల్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మెజర్మెంట్ సర్వే అనేది సంయుక్తంగా సర్వే నిర్వహించింది. ఆ డేటా ఆధారంగా డాన్ పత్రిక అనే ఒక న్యూస్ పేపర్ విశ్లేషణ చేసి ఇంత పర్సంటేజ్లా పావర్టీ పెరుగుతుంది దేశంలో అనేది స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళ దేశానికి సంబంధించిన పత్రికనే 29% పావర్టీ ఉందని చెప్తుందనంటే ఇంకా తెలవకుండా సంఖ్య ఎంత ఉందనేది మనం అందరం ఒకసారి ఆలోచించాలి. అయితే వీటన్నిటికి గల కారణాలు ఏంటి అంటే, ఆర్థిక అనిశ్చితి, గవర్నెన్స్ సరిగ్గా ఉండదు, నాయకులు మిలిటరీ ఆఫీసర్స్ మిలిటరీ చీఫ్లు చెప్పినట్టు వినడం కారణంగా మిలిటరీ చీఫ్లు ఎట్లా ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది, అథారిటేరియన్ వేలో ఉంటుంది థాట్ ప్రాసెస్. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా మంచి విషయాలు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో ఉండరు, విమర్శలని స్వాగతించే పరిస్థితిలో ఉండరు. కాబట్టి ఈరోజు ఆర్థిక అనిశ్చితి ఉంది. అలాగే ఇన్ఈక్వాలిటీస్, ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసి ఇండస్ట్రీస్ అలాగే పెద్ద స్థాయిలో భూములు ఉంటాయో
వాళ్ళు ఎవ్వరు వీటి వల్ల నష్టపోవట్లేరు. కానీ 30% పేదరికం అనుభవిస్తున్న ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈరోజు రోజు వేతనాలు అలాగే మంత్లీ వేజెస్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ ఏవైతే కోవిడ్-19 అలాగే ఇంతకుముందు తీసుకున్న అప్పు చేసిన పప్పు కూడు తినాలనే విధానాన్ని పాకిస్తాన్ అనుసరించింది కాబట్టి ఇంతకుముందు తీసుకున్న అప్పుల కారణంగా వాటికి వడ్డీ రేట్లు కట్టడం, ఈ కోవిడ్-19 సిచ్యువేషను, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, స్వయంగా పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ మంత్రియే చెప్పిండు కదా, ఈ వెస్టర్న్ కంట్రీస్ పాకిస్తాన్ని ఒక టాయిలెట్ పేపర్ లెక్క వాడుకుంటున్నాయని. అక్కడ ఉన్న రీసోర్సెస్ని రా మెటీరియల్స్ని వాళ్ళు తీసుకుపోతారు, వీళ్ళకి మాత్రం మిగిలించేది శూన్యం. ఎప్పుడు ఒక ప్రాక్సీ వార్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తారు. భారతదేశానికి పాకిస్తాన్కి ఎప్పుడు గొడవ పెట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు. దాని ద్వారా ఆయుధాలను అమ్ముకునే ప్రయత్నం అమెరికా చేస్తుంటుంది. అది సాధారణంగా జరిగేదే. కానీ వీటన్నిటిని గ్రహించకుండా ఆ విధి విధానాలని, పాలసీలని తప్పుగా ఫ్రేమ్ చేసి ఈరోజు ప్రజలను అందరిని ఇబ్బంది పెడుతున్నారు.